ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడనన్నారు దానం. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడటం తనకు కొత్త కాదన్నారు. ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. దేనికైనా రెడీ అని దానం నాగేందర్ అంటున్నారు. ఇక దానం నాగేందర్ చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అసలు ఏం జరగబోతుంది? సో మనం రాజీనామా చేస్తారు అనే వార్తలైతే చాలా స్ప్రెడ్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం ఆదేశిస్తే రాజీనామా చేయడానికైనా రెడీ అని దానం అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో ఎలాంటి న్యూస్ వస్తున్నాయి? శాలిని, తప్పకుండా. ఎందుకంటే ముందు నుంచి కూడా రాజ్ న్యూస్ చెప్తూనే ఉంది, ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తథ్యం అని చెప్పేసి కూడా రాజ్ న్యూస్ చెప్తూ వస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బలం చేకూర్చినట్టున్నాయి. కాబట్టి సో ఇక దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితమే కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆయన రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. సో ఇక ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూనే ఉంది. సో ఇక ఎన్నికలు కొత్త ఏం కాదని చెప్పేసి కూడా దానం నాగేందర్ అంటున్నారు. ఎందుకంటే 11 సార్లు నేను పోటీ చేశాను, నాకు కొత్త ఏం కాదని చెప్పేసి కూడా దానం నాగేందర్ అంటున్నారు. సో ఇక మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటేనే అభివృద్ధి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారా ఉండరా అనేది పక్కకు పెడితే ప్రస్తుతం మాత్రం దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా ఇక రాజీనామా చేసేందుకైతే సిద్ధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఆయన రాజీనామా చేస్తే మాత్రం ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం. కాబట్టి చూడాలి. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా సన్నద్ధంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అనేక సార్లు చెప్పింది. దానిలో భాగంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ని కూడా కలవడం జరిగింది, విజ్ఞప్తి చేయడం ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. అసలు దానం నాగేందర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు ఒకసారి ఆ వ్యాఖ్యల్ని చూద్దాం మనం.